దివ్యా డైమండ్స్ ఆల్ అండర్ వన్ రూఫ్. ఉద్దండ పండితులు అందించే జ్యోతిష్య సేవలు, అసలు నకిలీల మధ్య తేడాను గుర్తించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సర్టిఫికెట్ అందించే మహేంద్రాస్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్. దేశంలో నకిలీ రత్నాలే ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఒక ఉద్యమంలా వెళ్లడం కోసం ఎందరో జెమాలజిస్టులను తయారు చేస్తోన్న మహేంద్రాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమాలజీ. అమ్మబడే ప్రతి రత్నానికి ఆ రత్నం క్వాలిటీస్ తెలిపే అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్ అందించే దివ్యా డైమండ్స్ షోరూమ్. రత్నం మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో సైంటిఫిక్ గా తెలియచేస్తూ రత్న శాస్త్రంలో వచ్చే నిరంతర మార్పులను అధ్యయనం చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈ 5 విభాగాల సమాహారమే దివ్యా డైమండ్స్. To buy gems in Divya Diamonds, there are 5 great reasons. Genuine gems from direct reputed mines. Certified gems from ISO 9001 approved lab. Effective gems asserted on the basis of 4 C's. Purified gems in spiritual way. NHS gems with Pancharatna pyramid stick. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతి రత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ది ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మహేంద్ర బాబు గారు దివ్యా డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. దివ్యా డైమండ్స్ జాతి రత్నాలు 100% ల్యాబ్ సర్టిఫైడ్. Justin from our consignor is this very rare, investment grade, GIA certified, extra fine quality. Justin from our consignor is this very rare, investment grade, GIA certified, extra fine quality. దివ్యా డైమండ్స్, బేగంపేట్, కూకట్పల్లి, వైజాగ్ మరియు దుబాయ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు దివ్యా డైమండ్స్. ఎటువంటి రత్నాలు మనకి అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, అలాగే జ్యోతిష్య శాస్త్రపరంగా రత్నశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో తెలియజేయడానికి దివ్యా డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో రత్నాలు మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి? అదే మనం మాట్లాడుకునే సమాధానం ఏంటంటే, నిజంగా రత్నాలు ఏ విధంగా ఉపయోగపడతాయంటే, ఇప్పుడు జబ్బులకు మందులు ఎలాగున్నాయో అలాగా రత్నాలు ఎంత కష్టపడ్డా మనం సక్సెస్ను పొందలేకపోతున్నామంటే రత్నాలు ఒక్కటే మనకు అది నిజంగా ఆ సక్సెస్ బాటలో ఉంచడానికి దోహదమవుతాయి. ఎలా అవుతాయి అని అన్నదానికి ఇక్కడ 2 శాస్త్రాలు ఉన్నాయి. ఒకటి, రత్నాన్ని ధరించేది పద్ధతి దేని ప్రకారం అంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగానే రత్నాన్ని ధరించాలి, అదొక శాస్త్రం. తర్వాత రత్నశాస్త్రము ప్రపంచవ్యాప్తంగా టోటలీ సైంటిఫిక్ బేసిస్లో ఇప్పుడు రత్నశాస్త్రం ఉంది. సో జ్యోతిష్ శాస్త్రం కూడా వేదిక్ సైన్స్, కాకపోతే జ్యోతిష్ శాస్త్రం మన ఇండియాలో దాని ప్రాచుర్యం ఎక్కువగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్గా ఉంది. అంటే జోడియాక్ సైన్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉంది. అదే ఇండియాలో మాత్రం వేదిక్ సైన్స్, మన నవగ్రహ ఈ సిస్టంలో మనకు జ్యోతిష్ శాస్త్రం ఉంది. ఆ విధంగా 2 శాస్త్రాల ఆధారంగా రత్నధారణ అనే విధానం ఉంది. ఈ 2 శాస్త్రాలు ఎందుకు వచ్చాయి అంటే, నిజంగా మీరు ఆలోచించండి, ప్రపంచంలో ఏ ఒక్కరైనా మన కోసం మనం నష్టం చేసుకుంటామా? చేసుకోం. ఎవరి కోసమైనా వాళ్ళు బెస్ట్ చేసుకుంటారు. ఇంకేమనంటే ఎదుటివాడిని నష్టం చేసి వాళ్ళు లాభం పొందాలని చూస్తుంటారు. అలాంటి స్వార్థపూరితమైన ప్రపంచం ఉంది. ఇలాంటి ప్రపంచంలో ఒక్కోసారి ఎంత కష్టపడ్డా సక్సెస్ ఎందుకు ఉండట్లేదు అంటే, దీనికి ముఖ్య కారణం ఏంటంటే, అదృష్టం అనేది ఒక ఇన్విజిబుల్ థింగ్. అదృష్టం అంటే మనకు తెలుగులో దృష్టికి కనపడంది అంటే అలాంటిది అదృష్టం అంటారు. సైన్స్ కూడా డిఫైన్ చేయలేదు లక్ను. అలా అదృష్టాన్ని ప్రభావితం చేసేది రత్నాలు మాత్రమే. కాబట్టి రత్నాలు అనేది మనము జాతి రత్నాలు అయితే ఆ ప్రభావం ఉంటుందని మనం తెలుసుకోవాలండి. ఓకే, సో రత్నాన్ని మనం ఎలా నోటీస్ చేయాలి అంటే అవి ఒరిజినలా కాదా నకిలీయా అనేది ఎలా తెలుస్తుంది? అదేనండి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో విపరీతంగా డూప్లికేట్స్ వచ్చేసాయి. 1 కాదు 2 కాదు, 100 డూప్లికేట్స్ వచ్చాయి. అండ్ ఎలా డూప్లికేట్స్ ఇప్పుడు చైనా మార్కెట్లోకి వచ్చేసింది. డూప్లికేట్స్ ఎలా తయారు చేస్తున్నారంటే, 50,000 ₹1,00,000 విలువ గల రత్నం ఎలా ఉంటుందో అంతే యాక్యురేట్గా కనపడే విధంగా 20 రూపాయలు 50 రూపాయలకు తయారు చేస్తున్నారు.
మరి ఇంత యాక్యురేట్గా తయారవుతున్నప్పుడు ఒక క్వాలిఫైడ్ జెమాలజిస్ట్ కూడా ప్రపంచంలో ఇలా చూసి చెప్పలేడు. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎవరైనా మీరు డిబేట్కి వచ్చినా నేను చెప్పగలను. ప్రపంచంలో ఎవరైనా నేకెడ్ అయితే చూసి చెప్పలేనంత యాక్యురేట్గా డూప్లికేట్స్ వస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో మీరు జనాలు ఒకటే అర్థం చేసుకోవాలి, ఎలాంటి అర్హత లేకుండా, ఎలాంటి ల్యాబొరేటరీ లేకుండా, ఎలాంటి ల్యాబ్కు రికగ్నైజేషన్ లేకుండా ఇచ్చే రత్నాలన్నీ గాజు ముక్కలు, ప్లాస్టిక్సే ఉంటున్నాయి. ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ వాల్యూగా రోజు కొన్ని వందల రత్నాలు నేను టెస్ట్ చేస్తున్నాను. ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ఎక్కువ శాతం న్యూమరాలజిస్టులు, జ్యోతిష్యులు ఇచ్చేటివన్నీ గాజు ముక్కలండి. 20 రూపాయలు కూడా ఉండవు. వాళ్ళు జాతి రత్నాలతో పోలుస్తూ అమాయకులైతే 5,000, ఇంకా అమాయకులైతే 10,000, 20,000కి అమ్ముతున్నారు. ఇలా జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, దివ్యా డైమండ్స్లో కొనాలని రూల్ ఏం లేదు. నిజంగా దివ్యా డైమండ్స్లో కొనాలంటే అదృష్టము, యోగము, రత్నం పెట్టుకునే ఈ రాజయోగం ఉంటేనే దివ్యా డైమండ్స్లో కొనగలుగుతారు. ఎందుకంటే అది దివ్యమైన రత్నం ఎలా అవుతుందంటే ఎన్నో పారామీటర్స్ ఉన్నాయి. అలాంటి దివ్యమైన రత్నాలు పెట్టుకుంటేనే మనకు ఆ జాతక ఫలితాలు ఉంటాయి. ఏ మాత్రం పొరపాటు జరిగినా మీకు అదృష్టం సంగతి పక్కెట్టండి, డైరెక్ట్గా ఆరోగ్యం పైన హాని చూపిస్తాయి. ఇది స్ట్రేట్ ఫార్వర్డ్గా చాలా సందర్భాలు చెప్తున్నాను. వ్యాపారం కోసం చెప్పట్లేదు. ఒక ట్రూ జెమాలజిస్ట్గా, ఒక రత్నశాస్త్ర నిపుణుడిగా జనాలు రోగాల బారిన పడకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. పెట్టుకుంటే జాతి రత్నాలే పెట్టుకోండి. జాతి రత్నాలను ఎలా నమ్మాలి, ఈ రోజులో ఎలా నమ్మాలి, దాన్ని ఎలా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత పబ్లిక్దే. కాబట్టి అలా నాలెడ్జ్ కావాలన్నా మీరు ఒకసారి దివ్యా డైమండ్స్ రండి. ఎన్ని రకాల పద్ధతుల్లో రత్నాన్ని పరీక్ష చేస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఎలా, గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటి ఎన్నో అంశాలను యాజ్ ఇట్ ఈజ్గా వీలైనంత వరకు మేము అవేర్నెస్ ఇస్తున్నాం. అది కాకుండా మా షోరూమ్స్కి ఏ షోరూమ్కి వచ్చినా దాని గురించి టోటల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో మీరు ఒక్కటే గమనించాలి, ఇక్కడ జాతిరత్నం దొరకలేదా డైరెక్ట్గా ఆరోగ్యం పైన హాని చూపిస్తాయి. ఈవెన్ స్కిన్ డిసీజెస్ మే లీడ్ టు ఈవెన్ క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద జబ్బులకు కూడా లీడ్ అయ్యే అవకాశం ఉందని వరల్డ్ ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశాయి. అది డూప్లికేట్ అవుతాయి. అదే జాతి రాయి అయితే సైన్స్ కూడా ఏం సపోర్ట్ చేస్తుందంటే కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ హ్యూమన్ బాడీపై ఉంటుంది. ఒక్కొక్క జెమ్ స్టోన్ ఒక్కొక్క రిఫ్రాక్టెడ్ రేసు ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ రేసు హ్యూమన్ బాడీకు చాలా వరకు యూస్ఫుల్. దట్ ఈస్ ప్రూవెన్. ఇంకా సైన్సే డెవలప్ అయ్యి డిజిటల్ మీటర్స్ రావాలి. రత్నం పెట్టుకున్న తర్వాత ఎలా ఉంది, రత్నం పెట్టుకోక ముందు ఎలా ఉంది, పెట్టుకున్న తర్వాత ఎలా ఉందని సైన్సే డెవలప్ కావాలి. ఎందుకంటే అంత సైన్స్ అనేది ఇప్పుడు పుట్టిన శాస్త్రం. అంటే సైన్స్కి కావాల్సింది నిజాధారాలు ఇలాంటివి. కాబట్టి అదే జ్యోతిష్ శాస్త్రం 1000 సంవత్సరాల నుండి ఉంది. ఇది ఒక పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ బేసిస్ ఉంటుంది. అండ్ అది కాక అన్నిటికీ ఫైనల్గా చూసుకుందాం, ఒక డేటాబేస్. ఒక కేసు యాక్సిడెంటల్ అనుకుంటాము, 2 అనుకుంటాము, వేల మంది, లక్షల మంది, అది కూడా ప్రపంచవ్యాప్తంగా రత్నాలకి ఇంత డిమాండ్ ఉంది అంటే దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. ఫస్ట్ ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఎప్పుడండి, జాతి రత్నం అంటే ఒరిజినల్ జెమ్ స్టోన్స్, న్యాచురల్వి. మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. చాలామంది ఈ మధ్య నేను ఈ మధ్య ఒక 2,000 రూపాయలకు ఒక న్యాచురల్ స్టోన్ ఎవరో సర్టిఫై చేసి ఇచ్చారు. ఏం చదివాడో తెలియదు, అర్హత లేదు. న్యాచురల్ అంటే సరిపోదు. మీరు న్యాచురల్ అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, రోడ్డు మీద రాయి ఉంటుంది కదండి, అది కూడా న్యాచురలే. న్యాచురల్ అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఒక స్పెసిఫిక్ పర్టికులర్ కెమికల్ కాంపోజిషన్తో కూడుకున్న రత్నం అయి ఉండాలి, న్యాచురల్ అయి ఉండాలి, ఎఫెక్టివ్ అయి ఉండాలి. ఎఫెక్టివ్ అనగానే ఇక్కడ కరెక్ట్గా రత్నశాస్త్రం ఉంటుంది. సో ఎఫెక్టివ్నెస్ ఎట్లా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఒక రత్నం వాల్యూ కానీ క్వాలిటీ కానీ 4 పారామీటర్స్ మీదే ఉంటుంది. సో అలా 4 పారామీటర్స్లో తగినంత క్వాలిటీ ఉండాలి, పాస్ క్లాస్ ఉండాలి. అప్పుడే దాని ప్రభావము, దాన్ని ఎఫెక్టివ్ రత్నం అంటారు. సో అలాంటి రత్నాలు ఇప్పుడు దివ్యా డైమండ్స్ ఈజ్ ప్రొవైడింగ్ టు ద కస్టమర్స్. అండ్ ఈవెన్ ఫస్ట్ మీరు కొనే ముందు, ఇంకెక్కడైనా రత్నాన్ని కొనే ముందు ఒకసారి దివ్యా డైమండ్స్లో వచ్చి చూసి ఆ తర్వాత కంపేర్ చేసి కొనుక్కోండి. ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని రకాల డూప్లికేట్స్ ఉన్నాయండి మార్కెట్లో. నేను నా రత్నాలను సర్టిఫై చేయడమే కాకుండా బయట ఏ రత్నం వచ్చినా మేము సర్టిఫై చేసి చెప్తాం కాబట్టి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మోహన్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. నా డేట్ ఆఫ్ బర్త్ 2nd June 1967 మేడం. ఎంతండి? 2nd June 1967 మేడం. 67? అవును మేడం. ఓకే అండి. పుట్టిన టైం అండి? ఉదయం 5 గంటలకు గుంటూరులో పుట్టాను మేడం. ఓకే అండి. ఫ్రైడేనేనండి పుట్టింది మీరు? ఫ్రైడేనా అండి? అవునండి. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా జాతకం ఎలా ఉంది, నేను ఏసుని పెట్టుకోవాలనుకున్నాను. ఓకే, ఆల్రెడీ మీరు ఏదైనా పెట్టుకున్నారండి? లేదండి. ఓకే, సో ఇప్పుడు మీరు పెట్టుకోవాలి ఏంటంటే
అండ్ జాతి పచ్చ విన్నారా ఎప్పుడైనా? జాతి పచ్చ అనేది విన్నానండి. గ్రీన్ కలర్లో ఉంటుంది, దీన్ని ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. అండ్ అది కొంచెం ఇంక్లూజన్స్తో కూడుకునే ఉంటుంది. ఈ జాతి పచ్చ కుడి చేతి చిట్కన వేలుకు 1 క్యారెట్ పైన పెట్టుకోవాలి. సో ఇది మీరు కరెక్ట్ జాతి రత్నం పెట్టుకుంటే నిజంగా లైఫ్ లాంగ్ ఉపయోగపడే రత్నం అండి మీకు. అండ్ నాట్ ఫర్ ద టెంపరీ పీరియడ్. ఇప్పుడు దివ్యా డైమండ్స్ ఎప్పుడు మా దగ్గర టీమ్ ఆఫ్ అస్ట్రాలజర్స్ చూడండి. ఒకటి ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న తప్పులు ఒక ఇండివిజువల్ స్కాలర్స్ దగ్గర దొరలొచ్చు. అదే ఒక ఇన్స్టిట్యూషనల్ ఒక టీం ఉన్నారంటే ఆ చిన్న చిన్న తప్పులు కూడా ఉండవు. అలా ఒక టీమ్ ఆఫ్ అస్ట్రాలజీ ఉన్నందువల్ల ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ జెమ్ స్టోన్, మీకు లక్కీ జెమ్ స్టోన్ అండి లైఫ్ లాంగ్గా. ఫస్ట్ ఈ రత్నాన్ని మీరు పెట్టుకోండి, మీకు ఓవరాల్గా ప్రాస్పారిటీ ఉంటుంది. జాతి రత్నాన్ని కరెక్ట్గా కుడి చేతి చిట్కన వేలుకు అండ్ మీరు కొనుక్కునే ముందు దానికంటూ పెట్టుకునే టైంలో కూడా ఒక ముహూర్తం మీ నక్షత్రం ప్రకారం ఉంటుంది. అండ్ ఇలాంటి అన్ని వివరాలు ఆ ప్రకారం పెట్టుకుంటే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే అండి. సో చాలా మందికి జాబ్ బెటరా, బిజినెస్ బెటరా, ఫ్యూచర్ ఏంటి, ఏ రూట్లో వెళ్ళాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటప్పుడు అసలు రత్నశాస్త్రం పరంగా దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఎట్లా అంటే కన్ఫ్యూజన్ స్టేజ్. ఇప్పుడు మనం ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు ఏ రోడ్లో వెళ్తే మన కరెక్ట్ మన గమ్యం వస్తుందనేది మనకు తెలియదు ఒక్కోసారి. సో అలాంటి సందర్భాల్లో నిజంగా దానికోసమే జ్యోతిషాస్త్రం ఆవిర్భవించింది. సో ఏ రంగం రాణిస్తుంది, ఏ రంగంలో ఇతను రాణించగలుగుతాడు, ఈయనకున్న క్యాపబిలిటీస్ ఏంటి, అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆయన క్యాపబిలిటీస్ ఏంటి, ఏ రంగంలో రాణిస్తాడు, ఆ జ్యోతిషాస్త్రం చాలా క్లియర్ కట్గా చెప్తుంది. కళారంగమా, అసలు బిల్డరా, ఏ వృత్తిలో రాణిస్తాడు. సో ఇలాంటి రంగంలో అలాంటి దాంట్లో అప్పుడు మనము అలాంటి కోర్సెస్ కానీ అలాంటి ఎడ్యుకేషన్ కానీ తీసుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళు రాణించగలుగుతారు, వాళ్ళకు ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది. అది జ్యోతిషాస్త్రం ఇదే కాదు, ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎందుకంటే చాలామంది నష్టాలు పోతూ ఉంటారు. అది ఎందుకు జరుగుతూ ఉంటుందంటే కొన్ని అవేర్నెస్, కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే నిజంగా ఆ నష్టాల నుండి మనం తప్పించుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రావెల్ చేయాలి, తుఫాన్, ఇప్పుడు వాతావరణ సూచిక ఏం చెప్తుంది, తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయి, వర్షాలు వచ్చేది ఉంది అని చెప్తుంది. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి, ఎన్నో ప్రికాషన్స్ తీసుకోవాలి. అప్పుడు తుఫాన్ వచ్చినా మనం నిజంగా ఆ ఇంటెన్సిటీ, ఆ బాధ నుండి మనం తప్పించుకునే అవకాశం ఉంది. అలాగే జ్యోతిషాస్త్రం కూడా ఏం చెప్తుందంటే బ్యాడ్ పీరియడ్ ఏంటి, గుడ్ పీరియడ్ ఏంటి. ఒకవేళ బ్యాడ్ పీరియడ్లో మనం ఏం చేయాలి, గుడ్ పీరియడ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదే జ్యోతిషాస్త్రం కరెక్ట్గా చెప్తుంది. దీన్ని కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకుంటే మనకు నిజంగా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏ శాస్త్రమైనా మీరు చూడండి ఒక లాభం కోసమే పుట్టింది, అంతేగాని నష్టం కోసమని కాదు. అంటే మీరు ఇలా ప్రతి ఒక్కరు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు లాభంలో కూడా నష్టాన్ని వెతుకుతూ ఉంటారు. ఎలాగంటే ఇప్పుడు ఒక నైఫ్ ఉందనుకోండి, అది కూరగాయలు కట్ చేయడానికి ఉపయోగపడుతుంది, అది ఒక పాజిటివ్ థింకింగ్. దానికి మనుషులను కూడా పోవడానికి ఉపయోగపడుతుంది అనేది నెగిటివ్ థింకింగ్. అలాగా జ్యోతిష్ శాస్త్రం అనేది అన్ని వివరాలు ఇస్తుంది. మనం దాంట్లో ఏం చేయాలంటే ఎంతవరకు వివరాలు ఇస్తుందంటే లాస్ట్ డే ఆఫ్ ద పర్సన్ ఎంతవరకు బతుకుంటాడో కూడా తెలుస్తుంది. కానీ అలాంటివి ఎప్పుడు మనం తెలుసుకోకూడదు, అంతవరకు వెళ్ళకూడదు. గుడ్ పీరియడ్ ఏంటి, బ్యాడ్ పీరియడ్ ఏంటి, మనం బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఎంత కష్టపడ్డా సక్సెస్ రావట్లేదు, సో జబ్బులు తగ్గట్లేదు. ఒక్కోసారి మందులు మెడికల్గా కూడా చూడండి ఎన్నిసార్లు రికరింగ్ జబ్బులు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారు, పలానా జబ్బు ఉందంటే ఆ మందులు ఏవైతే డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయో అవే చెప్తారు. అవి వేసిన తర్వాత కూడా కొందరు తగ్గవు. చాలా సందర్భాల్లో జాతకరీత్యా లోపం ఉన్నప్పుడు ఇలాగ జబ్బులు కూడా చాలా వరకు తగ్గవు. జాతకరీత్యా కరెక్షన్ చేసుకొని నిజంగా మందులు వేసుకుంటే అప్పుడు నిజంగా జబ్బులు తగ్గిపోతాయి. ఇవి చాలా సందర్భాల్లో రీసెర్చ్ బేస్గా నేను చాలా చూస్తూనే ఉన్నాను. ఇదే ఒక బర్మారూబీ కేసులో బర్మారూబీ పెట్టుకుంటే గుండె సూర్యుడికి సంబంధించిన రత్నం కెంపండి, దాన్ని ఇంగ్లీష్లో రూబీ అంటారు. సో రూబీలు ప్రపంచవ్యాప్తంగా బర్మా ఈజ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. అలాంటి బర్మా రూబీ పెట్టుకుంటే హృదయకారకుడు, హార్ట్ ప్రొటెక్షన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఇది నేను చాలా సందర్భాల్లో ప్రాక్టికల్గా చూస్తున్నాను. అలా రత్నాలు చాలా ఇన్ఫ్లుయెన్స్, చాలా విజిబుల్ చేంజెస్ అనేది మన హ్యూమన్ బాడీపై చూపుతాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే కరెక్ట్ అడ్వైజ్ ఉండాలి, జాతి రత్నం పొందగలగాలి, యాక్యురేట్ స్టోను, తర్వాత దానికి ఒక కరెక్ట్ ముహూర్తం ప్రకారం పెట్టుకున్నట్టయితే, అండ్ దానికి పెట్టుకునే ముందు ప్యూరిఫికేషన్, ఎనర్జైజింగ్ సిస్టమ్ 2 పద్ధతులు ఉంటాయి. ఈ 5 పారామీటర్స్ కలిసినప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఈ 5 పారామీటర్స్లో ఎక్కడ పొరపాటు జరిగినా ఎఫెక్ట్ ఉండదు సరిగదా, ఒకవేళ డూప్లికేట్ అయితే నష్టం ఉంటుంది. కాబట్టి మనం చాలా స్టెప్ బై స్టెప్ అది అర్థం చేసుకోవాలండి. ఎవరు గొప్ప వాళ్ళే చెప్తారు, అండ్ మీరే బెటర్ జడ్జ్ అవుతారు. ఈ మధ్య ఈ ప్రసార మాధ్యమాలు పెరిగినందువల్ల డూప్లికేట్స్ అమ్మే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ప్రకటనలు చేస్తున్నారు.
అది మీరే జడ్జ్ చూసుకోవాలి. ఎవరు ఏది చెప్పినా మీరు వినకూడదు. అండ్ అనలైజ్ చేయాలి, ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఆ ప్రతిఫలం, ఆ లాభం అన్నది అందుతుంది. ఏమాత్రం మీరు ఇలా క్రాస్ చెక్ ఎవరు ఏది పడితే అది మీరు విన్నారో నష్టపోయే అవకాశం కూడా ఉంది. కొన్ని ఈరోజు పేపర్ల ప్రకటనలు చూడండి ఎంత మోసపూరితంగా ఉంటున్నాయంటే 11 రోజుల్లో 21 రోజుల్లో ఎలాంటి జబ్బైనా ప్రేమ అన్నీ ఒక ల్యూరింగ్ చేస్తున్నారు, మనిషిని ఒక ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు. ప్రేమ వివాహాలన్నీ టీనేజర్స్ని అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఎలాంటి ప్రేమ వివాహం కూడా 11 రోజులు న్యాయం చేస్తాము, తగ్గించేస్తాము, 100% అని చెప్తున్నారు. మీరు ఒక్కటే గమనించాలి, 100% ఏ సబ్జెక్టులో అయినా ఎవ్వరూ గ్యారెంటీ ఇవ్వడానికి వీల్లేదు. మెడికల్ సైన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్డ్ అయినా 100% 100% గ్యారెంటీ ఇవ్వరు. చిన్న ఆపరేషన్ చేయాల్సి వచ్చిన డాక్టరు సంతకాలు తీసేసుకుంటారు. ఏదైనా జరిగితే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, వీఆర్ గోయింగ్ టు డూ అవర్ డ్యూటీ అనే వాళ్ళు సంతకాలు తీసుకుంటారు. మరి ఆ సంతకం ఎందుకండి 100% ఉన్నప్పుడు? సో అలా మీరు అలా నమ్మొద్దు. మోసపూరితమైన ప్రకటనలు ఈ మధ్య చాలా వచ్చేసాయి. రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? బీయింగ్ ఎ జెమాలజిస్ట్ నేను ఎవ్రీడే టెస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే 80% అబౌట్ డూప్లికేట్స్ మార్కెట్లో ఉన్నాయి, పుట్టుకొచ్చేస్తున్నాయి ఎవ్రీ ఫోర్ట్నైట్ ఒక స్టోన్. అండ్ చైనా వచ్చేసిన తర్వాత 20 రూపాయలకు 50 రూపాయలకే రత్నాలు యాక్యురేట్గా పుడుతున్నాయి. ఇవన్నీ ఏమైపోతున్నాయి అంటే ముఖ్యంగా పేరు కరెక్షనాలజిస్టులు, జ్యోతిష్యులు ఎవరైతే అడ్వైజ్ చేసి స్టోన్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మైక్రోస్కోప్స్ ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు. నిజంగా ప్రపంచంలో ఏ మనిషి కన్నైనా మైక్రోస్కోప్ చేసే పని ఏ మనిషి కన్ను చేయదు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా కానీ ఆయనకి ఎంత కంటి పవర్ ఉంటుందో ఒక సామాన్య మనిషి కూడా అంతే కంటి పవర్ ఉంటుంది. సో మైక్రోస్కోప్ ఈజ్ మెంట్ ఫర్ ద మైక్రోస్కోపిక్ వర్క్ విచ్ హ్యూమన్ ఐ కెనాట్ సీ. అలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఇచ్చే రత్నాలు ఎట్లా ఉంటాయి, జెన్యూన్ ఎలా ఉంటాయి? ఉండవు. ఇది ఇలా అనలైజ్ చేయండి. నా దగ్గర కొన్న మళ్ళీ చెప్తున్నాను, మా దగ్గర కొనమని నేను ఎప్పుడు చెప్పట్లే. నిజంగా ఒక జాతిరత్నాన్ని కొనాలన్నా ఆ యోగం అదృష్టం ఉంటేనే మీరు కరెక్ట్ అనాలిసిస్ చేస్తారు, కరెక్ట్ కొనగలుగుతారు. నేను ఇదే మాట మా దివ్య డైమండ్స్లోకి వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తుంటాను. చూడండి మేమైతే ఇలా ఉంటుంది, మేము ఇది కొనమని ఎప్పుడు మేము ఫోర్సే చేయము. మీరు అర్థం చేసుకోండి, కొనే ముందు మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది, ఇది ఒక మేక్ బిలీఫ్ కాదు, యాక్సిడెంటల్ కూడా కాదు. ఎందుకంటే అంత వైడ్ చేంజెస్, పాజిటివ్ చేంజెస్ అనేది రత్నధారణలో ఉన్నాయి. ఇవన్నీ పదే చెప్పేది డూప్లికేట్ టెక్నాలజీ పెరిగిన వల్ల డూప్లికేట్ వస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు రత్నాలు కొనాలి. అండ్ అలా కొనగలిగితే అలా కొనండి, అలా పెట్టుకోండి, లేదంటే మానేయండి. అంతేగాని డూప్లికేట్స్ పెట్టుకుంటే నష్టపోతారు. ఓకే అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. అభిలాష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6వ తారీఖు చెప్పండి. 6వ నెల. ఓకే, 1993 మేడం. 93. ఓకే, 93 93 అండి, 2 అండి? 3 మేడం. 3. ఓకే, పుట్టిన టైం చెప్పండి. పుట్టిన టైము 4 మధ్యాహ్నం పుట్టినా మేడం. మార్నింగ్ అండి? 4 to 5 మార్నింగ్ మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, జాతకం గురించి. ఓకే అండి, ఓకే అండి, తప్పకుండా. ఓకేనండి, మీరు ఆదివారం రోజే కదండి పుట్టిన రోజు? సండేనే కదా? అవును సార్, అవును సార్. ఓకే, ఆల్రెడీ మీరు ఏదైనా రెమెడీ చేశారా జ్యోతిషపరంగా, ఇలా ఏదైనా టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్? ఈ మధ్య చాలా రకరకాల పద్ధతులు వచ్చేసాయి. ఏమైనా చేశారా? ఏదైనా స్టోన్ పెట్టుకున్నారా మీరు? ఏ స్టోన్ పెట్టుకోలేదు సార్ మేము. గ్రీన్ స్టోన్ ఉంగరం అంటే పెట్టుకున్నాం మేము. కానీ నీకు సూట్ అయ్యేది కూడా అండ్ మయూరు నీలం సూట్ అవుతుంది. గ్రీన్ బ్లూ మిక్స్ ఉండే స్టోన్ సూట్ అవుతుంది. మరి అది పెట్టుకున్న గ్రీన్ స్టోన్ అది జాతిరాయి అంటే జాతకరీత్యా అదృష్టం కోసం పెట్టుకుంటే జాతి రత్నాలే ఉండాలి. ఫ్యాన్సీ కోసం అయితే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న గ్రీన్ జాతి పచ్చ అయితే అది కంటిన్యూ చేయండి. డౌట్ ఏమైనా ఉంటే టెస్ట్ చేయించండి ఒకసారి దివ్య డైమండ్స్కి వచ్చి. మేము మంత్లీ ఒకసారి ఫ్రీ జెమ్ టెస్టింగ్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మీరు ఒకసారి మా ఆఫీస్కి ఫోన్ చేస్తే అది ఎప్పుడుందో డేట్ చెప్తాము, ఆ రోజులో మీరు వచ్చి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దివ్య డైమండ్స్కు ఇప్పుడు దుబాయ్లో కూడా బ్రాంచ్ ఉన్నందువల్ల బీయింగ్ ఈవెన్ ఒక 10 days మేము అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటుంటాం. కాబట్టి మీరు ఏం చేయండి అంటే డేట్ కనుక్కొని మీ దగ్గర ఉన్న స్టోన్ మీరు ఫ్రీగా టెస్ట్ చేయించుకోండి. అది ఒకటి. లేదు అంటే మీరు జాతి పచ్చ కాకపోతే మీరు డైరెక్ట్గా మీరు మయూరు నీలం పెట్టుకోవాలి. జాతి పచ్చ కూడా సూటబుల్ అయినా మీకు అత్యంత మేలు చేసేది, ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండేది మయూరు నీలం అంటారు. సో ఈ నీలం కుడి చేతి మధ్య వేలుకు వెండిలో పెట్టుకోవాలి, 1 carat అబోవ్. అండ్ తర్వాత దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రీనిష్ బ్లూ సఫైర్ అంటారు. ఇది ఒక విచిత్రమైన స్టోన్, అంటే ఒక ఫినామినా.
విశిష్టతో కూడుకున్న స్టోన్. అండ్ ఇది మీరు 2 రంగుల మిశ్రమంగా ఉంటుంది అండ్ ఆస్ట్రేలియా నుండి వస్తుంది. సో ఇలాగ ఎన్నో ఒక్కొక్క రత్నాలు ఒక్కొక్క కంట్రీ నుండి వస్తున్నాయి, మన ఇండియాలోనే రావట్లేదు. మన ఇండియాలో హార్డ్లీ ఒక మీడియం క్వాలిటీ గోమేధికాలు ఇలాంటి స్టోన్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఒక శ్రేష్టమైన మైండ్స్ నుండి వచ్చిన రత్నాలు తక్కువ వెయిట్ అయినా పర్లేదు, అలాంటివి పెట్టుకుంటే దాని ప్రభావం మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నవీన్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30 సారీ 30 10 1982. 1983. 30 82. మంత్ చెప్పండి ఒకసారి. 30 10వ నెల ఓకే 1982. 82. ఓకే అండి, పుట్టిన టైం అండి? 11:45 PM. ఏఎమ్మా పిఎమ్మా? పిఎం. ఓకే సరే అండి, ఏం తెలుసుకోవాలి? సో జాబ్ కోసం. ఓకే అండి, తప్పకుండా. ఓకే. అండ్ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే జాతక రీత్యా మీరు ఒకటే గమనించాలి, అదృష్టం కోసం మనం ఏదైనా చేయాల్సిన రెమెడీ ఈ కలియుగంలో కానీ అనాదిగా కానీ ఈ యుగంలో కానీ ఉంది అంటే ఒక రత్నాలు మాత్రమే ఉన్నాయండి. ఒక రత్నధారణ అనేది అది కూడా బర్త్ చార్ట్ ఆధారంగానే పెట్టుకోవాలి, ఇంకే పద్ధతిలో పెట్టుకుంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు లక్కీగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కాబట్టి దీని ప్రకారం మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే రత్నం ఏంటంటే కనక పుష్యరాగం. ఈ కనక పుష్యరాగము అండ్ స్వాతి ముత్యం, మీకు ఈ 2 రత్నాలు సూటబుల్ అండి. ఈ 2 రత్నాలు మీరు పెట్టుకోండి. జాబ్ ఎట్లాగూ కనక పుష్యరాగం దేనికంటే జూపిటర్ అంటే గురుగ్రహానికి సంబంధించింది. గురుగ్రహం మల్టిపుల్ ఎఫెక్ట్ ఇస్తాడు జ్యోతిష్ శాస్త్రంలో. ఎలాగంటే ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు, ఇన్ని విధాలుగా ఈ గురుగ్రహము మనకు శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగా గురుగ్రహానికి సంబంధించిన గురువు వీకుంటే ఇలాంటివన్నీ జరగవు. అన్నీ ఉద్యోగము ప్రాపర్గా ఉండదు, ఉద్యోగం బాగున్నా మనీ సేవింగ్ ఉండదు. సో ఇలాగ ఎన్నో విధాల పిల్లలు పుట్టడం కష్టమైపోతుంది. ఇలాగ ఎన్నో అంశాలు గురుగ్రహం వీక్ ఉండడం వల్ల, గురుగ్రహము వేరే మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కలిసి ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. సో అల్టిమేట్లీ ఏంటంటే బర్త్ చార్ట్లో ఈ 9 ప్లానెట్స్ ఎక్కడో చోట ఉండాలి. ఇక్కడ లక్ విషయం ఏంటంటే ఆ కరెక్ట్ అమరిక ఎక్కడెక్కడ స్థానాలలో ఏ ప్లానెట్స్ ఉంటే అక్కడ అదృష్టం బాగుంటుంది. ఆ అమెరికాలో ఆ ప్లానెట్స్ పొజిషన్స్ ఒక్కొక్క మంచి ప్లానెట్తో పాటు చెడు ప్లానెట్ ఉన్నా దాని ప్రభావాలు ఉండవు. అలాగా జ్యోతిష్ శాస్త్రం అనేది బేస్ అయి ఉంది. కాబట్టి ఇప్పుడు మీకు గురుగ్రహం వీక్ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు గురువును మనం స్ట్రెంగ్తన్ చేయాలి అంటే గురుగ్రహానికి సంబంధించిన రత్నం ఏంటంటే కనకపుష్యరాగం. ఇది మీరు పెట్టుకోవడం వల్ల ఉద్యోగమే కాదు, ఓవరాల్ ప్రాస్పారిటీ, తర్వాత ఉద్యోగం, తర్వాత మనీ సేవింగ్, తర్వాత పెళ్ళి కాకపోతే పెళ్ళి, తర్వాత ఈవెన్ పిల్లలు పుట్టేంత వరకు పుత్రకారకుడు కూడా. సో ఇన్ని విధాల ప్రభావం ఈ గురుగ్రహానికి కనకపుష్యరాగం ఉంటుంది. కాబట్టి అన్ని రత్నాలతో పోలిస్తే కనకపుష్యరాగం కొద్దిగా కాస్ట్ కూడా ఉంటాయి. అన్ని రత్నాలు ఒక 5-10 వేల రూపాయలకు పర్ క్యారెట్ నుండి స్టార్ట్ అవుతాయి. ఇది 8,000 ఒక మంచి క్వాలిటీది 8,000 అట్లా పర్ క్యారెట్ ఉంటుంది. సో దాంతోపాటు మీకు సూటబుల్ ఏంటంటే స్వాతి ముత్యం. ఇక మీకు హైదరాబాద్ ఇంత పర్ల్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్లో దొరికేటివన్నీ కల్చర్డ్ పర్ల్సే. కల్చర్డ్ అంటే కల్టివేటెడ్, అంటే మ్యాన్ క్రియేటెడ్. ఇలాంటి పర్ల్స్కు ఎలాంటి ఉపయోగం ఉండదు. స్వాతి ముత్యం అంటే కరెక్ట్గా షెల్, మదర్ షెల్ ఏదైతే మనకు ఫిష్ షెల్స్ అని కొన్ని వస్తాయి సముద్రం నుండి, అందులో దొరికే ముత్యాలు మాత్రమే మనకు స్వాతి ముత్యాలు అంటారు. సో అలాంటి ముత్యాలు ఇప్పుడు దివ్య డైమండ్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సర్టిఫైడ్ ముత్యాలు కూడా సర్టిఫికేషన్ ఉంటుంది. ఇలాంటి రత్నాలు పెట్టుకుంటే 1 క్యారెట్ పెట్టుకున్నా దాని ప్రభావం మనకు కనబడుతుందండి. అండ్ దెర్ ఈస్ అ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. కొన్ని లక్షల మంది, వేల మంది రాశారు. అండ్ మీరు ఫోన్ నెంబర్, అడ్రస్ వస్తూ ఉంటాయి. అంతేగాని అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు ఆలోచించాల్సిందంటే ఎవరు ఏది పెడతారు నమ్మకండి. ఈ మధ్య చాలా వరకు రకరకాల పద్ధతులు చేస్తున్నాయి. గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, పేరు కరెక్షన్, ఇవన్నీ బేస్లెస్, అంత ట్రాష్. అది నమ్మకం బేస్, ఆ మూలాధారం లేదు, మనకు శాస్త్రీయ ఆధారం లేదు. ఇది ఈ మధ్య డూప్లికేట్స్ అమ్ముకోవడం కోసమే పుట్టుకొచ్చేసాయి. అది నాకు చాలా క్లియర్ కట్ తెలిసింది. వాళ్ళు అమ్మినే కూడా నేను చాలా సందర్భాల్లో ఒక డేటా మెయింటైన్ చేస్తున్నాను, ఎవరెవరి దగ్గర డూప్లికేట్స్ వచ్చాయి. కాబట్టి మీరు కరెక్ట్ అనాలిసిస్ చేయండి, ఏది రైటు ఒక 2-3 సంప్రదించండి, అప్పుడు మీకు ఆ బెనిఫిట్ కరెక్ట్గా ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు జాతక రీత్యానే రత్నాలు పెట్టుకోవాలి అంటుంటారు కదా, కానీ కొంతమందికి పుట్టిన టైం అది కరెక్ట్ గా ఉండదు, నోట్ చేయకపోతే. సో అలాంటి వాళ్ళు ఎలా ఉంది ఇప్పుడు మనం తప్పకుండా నువ్వు జ్యోతిష్ శాస్త్రమే వేదిక్ మ్యాథమెటిక్స్ అండి, ఇది క్యాలిక్యులేషన్సే.
సో అలా అది పుట్టిన డేటు టైము ఎవరికి ఉండట్లేదంటే 30-40 పైన ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఉండట్లేదు. ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ హాస్పిటల్ డెలివరీస్ కాబట్టి అందరికీ ఉంటున్నాయి. సో వాళ్ళకి ఏంటంటే ఇలాంటి సందర్భంలో మ్యాథమెటిక్స్లో ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కుంటాం, అన్ని వాల్యూస్ని అప్లై చేసి ఇప్పుడు మీరు చేస్తున్న వృత్తి ఏంటి అండ్ మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి ఇవన్నీ మనం ఎలా కనుక్కుంటాం, అలా రివర్స్ క్యాలిక్యులేషన్లో మనకు వాళ్ళకి ఏ రత్నం సూట్ అవుతుందని ఒక అప్రాప్రియేట్ మనకు డేట్ ఆఫ్ బర్త్కు కంక్లూజన్ కావచ్చు. అలా కంక్లూడ్ అయ్యి వాళ్ళకు రత్నాన్ని కూడా అడ్వైజ్ చేయొచ్చు. అది కాక దాంతోపాటు పామిస్ట్రీ అంటే రేఖాశాస్త్రం. సో హస్తరేఖలను బట్టి కూడా మనం కొంతవరకు కంక్లూడ్ చేయొచ్చు. ఇట్లా కంబైన్డ్గా చూడాల్సి వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి. అదే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు కదా, మాది డేట్ ఆఫ్ బర్త్ మీరు కరెక్ట్ చెప్పేస్తే ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఎంత అక్యురేట్ ఇస్తుందంటే మీకు ఈ జరిగిన పాస్ట్ ఇన్సిడెంట్స్ అన్ని కరెక్ట్గా చెప్పేస్తారు. ఈ ఇయర్లో సిక్కారు, ఈ ఇయర్లో మీకు ఈ ఉద్యోగం వచ్చింది, ఈ యాక్సిడెంట్ ఏవేమి ఉన్నాయో అన్ని నెగిటివ్ థింగ్స్ కానీ పాజిటివ్ థింగ్స్ కానీ అన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా అంత అక్యురసీ అనేది సబ్జెక్ట్లో ఉంటుంది. ఓకే అండి, చాలా మందికి తెలియని విషయాలు అంటే రత్నాల గురించి ఎవరికి అవి నకిలీవా ఒరిజినల్వా తెలియవు, అలాంటి విషయాలన్నింటి కూడా క్లారిఫై చేశారు. అలాగే మంచి అవేర్నెస్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ దివ్య డైమండ్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.